అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పురాణాల ప్రకారం మార్గశిర మాస షష్ఠి తిథిని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బరాయ షష్ఠి అని పిలుస్తారు. ఈ 2025 సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది? సంతానం, వివాహం, కుజదోషం, కాలసర్ప దోషాలతో బాధపడేవారు ఎలాంటి నియమాలు పాటించాలనేది ఈ వీడియోలో చూద్దాం. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారు కృతికా నక్షత్రంలో జన్మించినందువలన స్వామికి కార్తికేయుడని, 6 ముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడు అని, రెల్లు పదల్లో పుట్టాడు కాబట్టి శరవణుడు అని, ఇంకా స్కందుడని, సేనానని, సుబ్రహ్మణ్యేశ్వరుడని స్వామిని పిలుస్తూ ఉంటారు. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ తిథి ప్రకారం 2025 సంవత్సరం నవంబర్ 25న జరుపుకోవాలి ఈ పండుగ. ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉంది. స్వామివారిని సర్పరూపంలో పూజించాలి. తను కొలిచే భక్తులకు స్వామివారు దర్శనము సర్పరూపంలో ఇస్తారు ఈ రోజు. అందుకే ఈ షష్ఠిని స్కంద షష్ఠి అని పిలుస్తారు. హిందువులు జరుపుకునే పండుగలో సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రాముఖ్యత ఉంది. నెమలిని వాహనంగా వల్లీ దేవసేన సహితుడై షణ్ముఖుడు ఈ మార్గశిర మాస శుద్ధ షష్ఠి తిథి రోజు మాత్రమే సర్పరూపంలో దర్శనమిస్తారు. ఎవరైతే ఈ రోజున పుట్టలో పాలు పోస్తారో వారిపైన ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగి తాము కోరుకున్న కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారికి అపార శక్తి సామర్థ్యాలు పొందుతారు అని అంటారు. ఈ రోజు స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, వ్యాధి నివారణ జరుగుతాయి. ఈ రోజు దగ్గరలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోలేని వారు ఇంటి దగ్గర కూడా స్వామివారిని పూజించుకోవచ్చు. ఈ రోజున శరవణ భవ అనే 5 అక్షరాలతో స్వామిని భజిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఈ రోజు ఎవరైతే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం వింటారో వారికి సత్సంతానం, శీఘ్రం వివాహ ప్రాప్తి జరుగుతుంది. ఈ రోజు పూజ సమయాలు ఉదయం 5:30 నుండి 11 గంటల లోపు చేసుకోవాలి. అదేవిధంగా మనం పూజ చేసుకోవాలంటే సాయంత్రం 5:45 నుండి 7:30 లోపు పూజ చేసుకోవడానికి మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.